హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక దయ్యపు నౌక గురించి అయితే చెప్తాను. ఇది రియల్ స్టోరీ. 1907లో జరిగిన ఒక రియల్ స్టోరీ అన్నమాట. ఈ నౌకలోకి ఎక్కిన వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోవడం జరిగింది. అసలు ఏంటి ఈ నౌక, ఎక్కడ నౌక, అసలు దయ్యపు నౌక అని ఎందుకు పేరు వచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. నౌకలకు సంబంధించి చరిత్రలో చాలా మిస్టరీలు ఉన్నాయి. వాటిలో దెయ్యం నౌకగా గుర్తింపు పొందిన ఇవాన్ వాస్లీ కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. రష్యాకి చెందిన ఈ నౌక మనుషులు ప్రయాణించేది కాదు, సరుకులను తీసుకెళ్లే ఫైటర్. నిజానికి ఇదో అందమైన ఆకర్షణీయమైన నౌక. దీన్ని 1897లో సెయింట్ పీటర్స్బర్గ్ లో తయారు చేశారు. బాల్టిక్ సముద్రం నుంచి ఫిన్లాండ్ గల్ఫ్ వరకు ఫైట్ రవాణా చేసేందుకు దీన్ని రూపొందించారు. ఇది గంటకు 8 నాట్ల వేగంతో వెళ్తుంది. దీని లోపల బంకర్లు భారీగా బొగ్గును నిల్వ చేసే ఛాన్స్ ఉంది. ఆ బొగ్గుతో ఇదే ఒకేసారి దాదాపుగా 4000 కిలోమీటర్లలో సముద్రంపై ప్రయాణించగలదు. నౌక డెక్ మొత్తం కలపతో అత్యంత అందంగా తయారు చేశారు. అందువల్ల ఈ నౌక సముద్రంలో వెళ్తున్నప్పుడు చూస్తే ఎంతో అందంగా, చూపు తిప్పుకోలేనంత విధంగా ఉంటుంది. పైగా ఇది సముద్రంలో చాలా బాగా ప్రయాణించేది. అలల ఉధృతి ఎలా ఉన్నా కుదుపులు అంతగా లేకుండా స్థిరంగా ఉండేది. మొదటి 5 ఏళ్ల పాటు దీని ప్రయాణంలో ఎలాంటి సమస్యలు రాలేదు. ఆ తర్వాత పీడకల లాంటి సమస్య మొదలైంది. ఏ నౌక అయితే సరుకులను తీసుకెళ్లేందుకు మంచి నౌక అనుకున్నారో అందులో ప్రయాణించే వారి పాలిట మృత్యులా మారిందని చెప్పొచ్చు. 1903లో రష్యా ప్రభుత్వం జపాన్తో యుద్ధానికి సిద్ధమైంది. రాత్రి నౌకల సాధారణ సరుకులను తొలగించి యుద్ధ సామాగ్రిని నింపారు. వ్లాడివోస్టక్ లో ఉన్న రష్యా యుద్ధ నౌకలకు యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లేందుకు ఈ నౌకను ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఈ నౌక నార్త్ సీ నుంచి అట్లాంటిక్ వైపు వెళ్లి ఆ తర్వాత ఆఫ్రికాలోని వెస్ట్ కోస్ట్ వైపు వెళ్ళింది. నెక్స్ట్ కేప్ టౌన్ దగ్గరికి చేరి అక్కడ నుంచి ఆఫ్రికా తూర్పు వైపుకు జహాంజీబార్ చేరింది. నౌక బంకర్ లో బొగ్గు అయిపోతుంటే అక్కడ మరిన్ని బొగ్గు సంచులు నింపారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రంలో ప్రయాణం సాగించింది. అప్పుడే జరిగింది భయంకరమైన సంఘటన. నౌక సముద్రంలో వెళ్తున్నప్పుడు అందులో సిబ్బందికి డౌట్ వచ్చింది. ఆ నౌక బొగ్గులపై ఆధారపడి వెళ్ళట్లేదని అనిపించింది వాళ్లకు. మరి కొంతమందికి ఏదో శక్తి నౌకను ముందుకు నడిపిస్తుందని అనుకున్నారు. ఇంకొందరు నౌకలోకి ఏదో అసాధారణమైనది వచ్చిందని భావించారు. అదేంటనేది ఎవరికీ అర్థం కాలేదు. నౌక సముద్రంలో ప్రశాంతంగానే వెళ్తున్నా అందులో ప్రయాణిస్తున్న వారికి మాత్రం భయంతో ముచ్చెమటలు పట్టాయి. రాత్రి వేళ ఏదో తమను చూస్తుందని వాళ్ళు భావించారు. ఆ విచిత్రమైనది తమ దగ్గరకు రాగానే ఉన్నట్టుండి గాలి ఐస్ లా చల్లగా అనిపించేది. వెన్నులో వణుకు పుట్టేది. కొన్ని రోజుల వరకు ఇలాంటి విచిత్రమైన అనుభవాలు కలిగాయి. ఆ తర్వాత జరిగిందో వింత ఘటన. నౌక డెక్ లో ఉన్నవారు రాత్రి వేళ నౌకలోని గడియారంలో మార్పులు చేస్తూ ఉండగా వారికి డెక్ దగ్గర ఏదో వింత ఆకారం కనిపించింది. అది చూడడానికి మనిషిలాగా ఉంది కానీ దాని లక్షణాలు ఏమీ వాళ్ళకు తెలియట్లేదు. అది మంచిలా ఉంది, మెరుస్తుంది, కాంతి వెలిగి ఆడుతున్నట్టు అవుతుంది. అది అలా కాసేపు డెక్ అంతటా తిరిగి చివరికి లైఫ్ బోట్ వెనక్కి వెళ్లి కనిపించకుండా మాయమైంది. నౌకలో సిబ్బంది దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానివల్ల ఏమైనా అవుతుందేమో అని అందరూ కంగారు పడ్డారు. కానీ అలా ఏం జరగలేదు. నౌక చైనాలోని పోర్ట్ ఆర్టర్ మిలిటరీ బేస్ చేరింది. అక్కడ నౌకలో మళ్ళీ బొగ్గు నింపాలని సిబ్బంది అనుకున్నారు. నెక్స్ట్ జరిగిందో విచిత్ర ఘటన. మళ్ళీ నౌక బొగ్గు నింపుని తిరిగి సముద్రంలో ప్రయాణం సాగించింది. అంతలో సిబ్బందిలో ఒకరు గట్టిగా అరిచారు. అలా అరుస్తూ ఉంటే మిగతా సిబ్బంది ఎందుకో తెలియక ఆశ్చర్యంగా చూశారు. కాసేపటికి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం మొదలు పెట్టారు. కొంతసేపు కొట్టుకున్నాక వాళ్ళలో ఒక డెన్ ఆర్గే గోవెన్సీ తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు. ఆ తర్వాత నౌకలో వారంతా కళ్ళు తిరిగి లోపలే పడిపోయారు. తిరిగి లేచాక ఏమీ జరగలేదు. నౌక ప్రశాంతంగా వ్లాడివోస్టక్ వైపు ప్రయాణం సాగిస్తుంది. ఒకరు చనిపోయినా మిగతా వాళ్ళకి ఏం కాదులేదులే అని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజులు ప్రయాణం బాగానే సాగింది. ఆ తర్వాత మళ్ళీ సమస్య మొదలైంది. 3వ రోజు నౌకలో వారంతా అరవడం, కొట్టుకోవడం, వింతగా ఊగడం వంటివి చేశారు. ఆ తర్వాత అంతా కళ్ళు తిరిగి పడిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత లేచారు. ఎవరికి ఏం కాలేదులే అనుకున్నారు. కానీ వాళ్ళలో ఒక వ్యక్తి కనిపించట్లేదని అర్థమైంది వాళ్లకు. అలా 3వ రోజు కూడా ఆ వ్యక్తి సముద్రంలో దూకి చనిపోయాడని అర్థమైంది వాళ్లకు. ఆ తర్వాత నౌక వ్లాడివోస్టక్ చేరింది. మిగిలి ఉన్న 12 మంది సిబ్బంది నౌకను వదిలి బయటకు వచ్చేశారు. కానీ ఆ పోర్ట్ లో సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళను బయటకు వదలలేదు. దాంతో వాళ్ళు తిరిగి ప్రయాణం సాగించక తప్పలేదు. ఆ నౌక హాంకాంగ్ వైపు ప్రయాణం సాగించింది. మరో సమస్య మొదలైంది. మళ్ళీ నౌక బయలుదేరిన రోజు రాత్రి మళ్ళీ పీడకల లాంటిది వచ్చింది. అందరూ ఊగిపోయారు. ఒకరు చనిపోయారు. మర్నాడు మళ్ళీ సీన్ రిపీట్. మరో మరణం. 3వ రోజు ఏం కాకుండానే ఒక వ్యక్తి భయంతో చనిపోయాడు. ఆ నౌక హాంకాంగ్ చేరుకునే సమయంలో కెప్టెన్ స్వెయిన్ ఆడ్రిస్ట్ తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు. నౌక రేపులో డక్ అవగానే సెకండ్ ఆఫీసర్ క్రైస్ట్ హన్సెన్ మరో 5 స్కాండినేవియా సభ్యులు తప్ప మిగతా వారంతా పారిపోయారు. హాన్సెన్
కెప్టెన్ కి దెయ్యాలపై నమ్మకం లేదు. అందువల్ల అతన్ని నౌక కెప్టెన్ గా చేశారు. కొత్త సిబ్బందిని నియమించుకున్నారు. తిరిగి నౌకా ప్రయాణం మొదలైంది. ఈసారి నౌక హాంకాంగ్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ వైపు బయలుదేరింది. ఇప్పుడు అసలైన కథ మళ్ళీ మొదలైంది. హ్యాన్సన్ కెప్టెన్ గా బాగానే పనిచేశాడు. అయితే నౌక సిడ్నీకి చేరుతున్న సమయంలో అతను తన రివాల్వర్ బయటికి తీసి తనకు తానుగా కాల్చుకుని చనిపోయాడు. దాంతో నౌకలోని సిబ్బంది నౌక సిడ్నీ చేరగానే పారిపోయారు. బూట్స్ వాయన్ హార్సీ నెల్సన్ మాత్రం పారిపోలేదు. మరో కెప్టెన్ వెతికే పనిలో పడ్డారు నెల్సన్. అతనికి 4 నెలల వరకు కెప్టెన్ దొరకలేదు. ఆ తర్వాత కొత్త కెప్టెన్ సారథ్యంలో నౌక సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణం మొదలెట్టింది. వారం రోజుల వరకు బాగానే సాగింది. ఆ తర్వాత సిబ్బంది అరుపులు కేకలు వారిలో 2 నౌక డెక్ లోనే చనిపోయారు. మర్నాడు కొత్త కెప్టెన్ రివాల్వర్ ను నోట్లో పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కాడు, చనిపోయాడు. ఇక లాభం లేదనుకున్న నెల్సన్ నౌకా ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి తిరిగి రష్యాలోని వ్లాడివోస్టోక్ కి వెళ్లేలా చేశాడు. నౌక నగరాన్ని చేరగానే నెల్సన్ సహా అందులో వారంతా దిగిపోయారు. ఆ తర్వాత ఎవరు దానిలోకి వెళ్లలేదు. కొన్నేళ్ల పాటు అది అక్కడే ఉండిపోయింది. ఆ నౌకను అలా ఉంచడం ప్రమాదకరం అనే ప్రచారం జరగడంతో ఇక దాన్ని తగలబెట్టేయడం ద్వారానే దానికి పట్టిన దెయ్యాన్ని వదిలించవచ్చని అనుకున్నారు అందరూ. ఆ ప్రకారమే 1907 చలికాలంలో రాత్రి వేళ నౌకను తగలబెట్టారు. అది చూసి ప్రజలు పండుగ చేసుకున్నారు, పాటలు పాడారు. మెల్లమెల్లగా నౌక అంతా కాలిపోయింది. ఒక రోజంతా కాలిన నౌక తర్వాత మెల్లగా సముద్రంలో మునిగిపోయింది. నౌక మునిగిపోయేటప్పుడు ఒక భయంకరమైన ఏడుపును తాము విన్నామని కొందరు చెప్పారు. అయితే ఈ నౌకలో ఇలా ఎందుకు జరిగింది అన్నది మాత్రం ఎవరికి తెలియదు. నిజంగానే ఇలా జరిగిందన్న దానిపై కూడా ఆధారాలు లేవు. ఇదో మిస్టరీగా మారింది. నౌకలో ఇది భయంకరమైన దెయ్యంగా నౌకను గుర్తింపు పొందింది. ఇదో మిస్టరీగా మారింది. నౌకల్లో ఇదో భయంకరమైన దెయ్యం నౌకగా గుర్తింపు పొందింది.